నమస్కారం. మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే దృఢ సంకల్పంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం మహిళా శక్తి కార్యక్రమం. సో ఇందులో భాగంగా ఏమేమి కార్యక్రమాలు వాళ్ళు గవర్నమెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది, దాంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. అంతకంటే ముందుగా అయితే వెల్కమ్ టు ఎంఏ డిజిటెక్ మహిళ. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ కార్యక్రమంలో భాగంగా మనము చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుందో, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేస్తే కనుక వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. సో ముందుగా అయితే మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక కార్యక్రమం వచ్చేసి యూనిఫామ్స్ స్టిచ్చింగ్ అనమాట. సో అది అంతకుముందు వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ టాస్క్ని మన మహిళలకు ఇచ్చినప్పుడు వాళ్ళు 100% చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టేసి ఆ ఫస్ట్ ఇచ్చినటువంటి టాస్క్ని అయితే మంచిగా కంప్లీట్ చేసినారు. సో దానికి అనుగుణంగా కొన్ని 13 రకాల కార్యక్రమాలు అయితే మహిళా శక్తి కార్యక్రమం కింద వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది గవర్నమెంట్. సో దాంట్లో భాగంగా మనము అవేంటంటే మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక ఏంటనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో కావాల్సిన వాళ్ళకు కూడా మీరు షేర్ చేయొచ్చు. అంతకంటే ముందు ఈ మధ్య కాలంలో మనకి ఫ్రీ బస్ అనేది పెట్టినారు కదా, చాలా రూమర్స్, గాసిప్స్, దాని మీద మీమ్స్ అయితే జనరేట్ చేస్తున్నారు. నాకైతే చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఒక స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు గొప్పవాళ్ళు అనుభవిస్తున్నారు లేదని పక్కన పెడితే నిజమైన పేదవాళ్ళకి అనేది అది రీచ్ అయిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈజ్ మై ఒపీనియన్. ఎందుకు అంటే చాలామంది చాలా దూరం ఒక 5,000 రూపీస్కి ఈ కాలంలో 5,000 రూపీస్ సంపాదిస్తున్న వాళ్ళు చాలా దూరం ప్రయాణాలు చేస్తున్నటువంటి సందర్భంలో అయితే వాళ్ళు ఒక 6,000 రూపీస్ వరకు, అంటే 5,000 శాలరీ ఉంది కానీ 6,000 రూపాయల బస్ ఛార్జెస్ అయితే ఉండేవని కొందరు చెప్పారనమాట నాకు. అంటే శాలరీకి మించినటువంటి బస్ ఛార్జెస్ అయితే వాళ్ళు సేవ్ చేసినట్టే కదా. అండ్ అట్లాగే కొంత దూర బంధువులు ఏదైనా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉన్నా, లేదన్నా కార్యక్రమాలు ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా కూడా కొంతమంది బస్ ఛార్జెస్ లేకుండా కూడా డ్రాప్ అయిన సందర్భాలు మనమైతే ఎన్నో చూస్తుంటాం గ్రామాలలో. సో ఇది ఎవరి కోసమో ఉన్న వాళ్ళకి మీమ్స్ జనరేట్ చేయడానికి అయితే కాదు కదా. సో నా ఒపీనియన్ ఏంటంటే నిజంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, ఇప్పుడు మీమ్స్ జనరేట్ చేస్తున్నారు కరెక్టే, కొంతమంది అపోజ్ చేస్తున్నారు కరెక్టే, కానీ అలాంటి వాళ్ళు వేరే సోర్స్ని చూస్ చేసుకోవచ్చు కదా, లైక్ ఆటోస్, టాటాస్, సంథింగ్. కానీ మన బస్ని ప్రిఫర్ చేస్తూ సరే గొడవలు అవుతున్నాయి, తక్కువ ఉంది, బస్సెస్ ఇంత పెంచుతాను అంటే నేను ఏదో సపోర్టివ్గా మాట్లాడే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే నిజమైన నిరుపేద మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ఫుల్గా చాలా దూరం ప్రయాణాలు, డైలీ వేజ్ వర్కర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, అవుట్సోర్సింగ్ చిన్న ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళైతే పర్ఫెక్ట్గా చాలా బాగా యూటిలైజ్ అయితే చేసుకుంటున్నారు ఈ మహాలక్ష్మి ఫ్రీ బస్ ప్రోగ్రామ్ కింద. సో రిమైనింగ్ అయితే మనము నేను 1 by 1 మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి నాకు తెలిసి దీంట్లో నేను కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మైక్రో ఎంటర్ప్రైజెస్ అనమాట. మైక్రో ఎంటర్ప్రైజెస్లో ఏంటంటే లైక్ కిరాణా షాప్, ట్రాక్టర్, ఆటో, ఇలా చెప్పల దుకాణము, లేదంటే ఫ్లోర్ మిల్స్, అట్లా అంటే మనము చికెన్ సెంటర్, మటన్ సెంటర్, క్లాత్ స్టోర్, వెజిటబుల్ వెండర్స్, తర్వాత టీ కప్స్ మేకింగ్, చికెన్ సెంటర్స్ చెప్పినాను కదా. ఇలా అంటే మీకు చాలా యూనిట్స్ అయితే మనము ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. ఒకప్పుడు మనకి పని లేక ఉండడం కాకుండా ఇప్పుడు ఒక ఆదాయాభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టి, అంటే వచ్చిన డబ్బులు ఏదైతే ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటుందో దాన్ని తీసుకొని ఖర్చు చేయకుండా దాన్ని మనము ఆ మొత్తాన్ని ఏదైతే మనం కావాలి అనుకుంటున్నామో ఒక బిజినెస్ మీద కనుక మనము ఇన్వెస్ట్ చేస్తే దాని నుండి వచ్చేటువంటి డబ్బుతో ఖర్చులు పోను మిగతా ఆదాయంతో ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ తను ఒక మంచి స్థాయిలోకి ఎదగాలి అనేది మన గవర్నమెంట్ కాన్సెప్ట్. సో దాంట్లో భాగంగా మనము డబ్బులు అనేది ఖర్చు చేయకుండా ఖర్చు తగ్గిస్తూ పొదుపులను పెంచుతూ లేదంటే ఆ బిజినెస్ అనేది మంచి సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటే మాత్రము నిజంగా మంచి స్టార్టప్స్ అయితే మనము ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనమాట. చాలా రకాలుగా ఉన్నాయి. అంటే దీంట్లో మనకి 3 రకాలు ఉంటాయి. ట్రేడింగ్, సర్వీసెస్,
ప్రొడక్షన్లో ఏమేమి ఉంటాయి, ట్రేడింగ్లో ఏమేమి ఉంటాయి, సర్వీసెస్లో ఏమేమి ఉంటాయి అయితే మీకు తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారం అనుకోండి, క్లాత్స్ ట్రేడింగ్లో కిందకి వస్తుంది, సర్వీస్ అనుకోండి హోటల్ కిందికి వస్తుంది, ప్రొడక్షన్ అనుకోండి ఏదైనా విస్తారాకుల ఉత్పత్తి, అట్లా అంటే దానికి రిలేటెడ్ ఏదైతే నంబర్ ఆఫ్ యూనిట్స్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో దాన్ని మనం చూస్ చేసుకొని మైక్రో ఎంటర్ప్రైజెస్ అయితే మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఒకటి. తర్వాత స్టిచ్చింగ్ సెంటర్స్ ఏంటంటే ఇప్పుడు మనకు రాబోయే కాలంలో గవర్నమెంట్కి అయితే మంచి ఇంప్రెషన్ ఉంది కాబట్టి మేబీ స్కూల్ యూనిఫామ్స్తో పాటుగా అంగన్వాడీ యూనిఫామ్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళ యూనిఫామ్స్ కూడా ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ అప్రోన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇస్తుందేమో. కాబట్టి అందరూ దీన్ని ఈ స్టిచ్చింగ్ సెంటర్ కింద, టైలరింగ్ యూనిట్ కింద మనం దీన్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట. కటింగ్ మెషిన్ కావచ్చు, ఇట్లాంటివి మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ సెంటర్. తర్వాత మిల్క్ యానిమల్స్ అంటాం, మనం పాడి పశువులు అంటాం కదా, సో దానికి సంబంధించినటువంటి కూడా మనము ఈ యూనిట్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. గ్రామాలలో అయితే అయిపోతున్నాయి. బయట మనం ఏదో మిల్క్ కొనుక్కుంటాము, అదైతే అసలు బాగుండవు. చాలా యూట్యూబ్లలో మనం చూసుంటాం కదా వీడియోస్, ఎంత కెమికల్స్ యాడ్ చేస్తున్నారు అనేది. సో మనం ఇప్పుడు కంప్లీట్గా మళ్ళీ పాత పద్ధతిలోకి డైవర్షన్ అయ్యే భాగంగా మంచి మంచి యూనిట్స్ అయితే మనకు వస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే కనుక చాలా అవుట్పుట్ కానీ లేదంటే మంచి మంచి ఇన్కమ్స్ అయితే మనము పొందటానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ అంటే పెరటి కోళ్ళ పెంపకం. ఒకప్పుడు ప్రతి ఇంటి ముందు కోళ్ళు ఉంటుండే, ఇప్పుడు లేవు కదా. సో దాన్ని మళ్ళీ ఏమంటారు ఎంటర్టైన్ చేస్తున్నారు అనమాట. సో అది ఒకటి. తర్వాత పౌల్ట్రీ మదర్ కింద మనకి కూడా ఇప్పుడు చిన్న అప్పుడే పుట్టిన 1 డే ఉన్నటువంటి చిన్న కోడి పాపను తీసుకొని వచ్చి అక్కడ మదర్ యూనిట్స్లో పెడతారనమాట. అవి తొందరగా గ్రోన్ అవ్వటానికి కోసం అని చెప్పేసి ఇప్పుడు దానికోసం అని చెప్పి ఇది పౌల్ట్రీ మదర్ యూనిట్స్ అని మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇవన్నీ ఆల్రెడీ నడుస్తున్నాయి, కానీ మహిళల ద్వారా చేపట్టాలి అనేది మనకి ఇక్కడ గవర్నమెంట్ యొక్క కాన్సెప్ట్. సో దాంట్లో మళ్ళీ మొబైల్ ఫిష్ రీటైల్ అవుట్లెట్స్ చాలామంది మనకి ఇప్పుడు రివర్స్కి ఇమీడియట్ షాప్స్ చాలా ఉంటాయి కదా, మొబైల్ అంటే మూవింగ్ అవ్వడం అనమాట. సో అలాంటి వాళ్ళు కూడా మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్స్ కూడా మనము రివర్స్ పక్కన రివర్ ఏరియా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం ప్రపోజ్ చేసుకుంటే కనుక బాగుంటుంది. 2 lakhs వరకు మేబీ దాని కాస్ట్ ఉంది, యూనిట్ కాస్ట్. తర్వాత మిల్క్ పార్లర్స్. సో మనం ఇక్కడెక్కడో కొనుక్కొని కాకుండా ఇప్పుడు ఆ ఊర్లో కనుక ఒక కేంద్రం లాగా పెట్టేస్తే కొన్ని గ్రామాలలో ఉన్నాయి, కానీ కొన్ని విలేజెస్లో లేవన్నమాట. సో ఆ విలేజెస్కి ఆ మిల్క్ పార్లర్లు అంటే లైక్ వెన్న, పాలు, పెరుగు, సో అంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి ఒక గ్రామానికి ఒకటి పెట్టుకున్నా కూడా వితౌట్ కెమికల్స్ కదా. సో మనం దాన్ని బాగా రన్ అవుతుందన్నమాట. ఇప్పుడు అంతా హెల్త్ పరంగా చాలామంది డైవర్ట్ అవుతున్నారు, ఇప్పుడిప్పుడే చాలామంది అవేర్నెస్కి వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రపోజ్ చేస్తే కనుక అందరూ దీనికే డైవర్ట్ అవుతారు. కాబట్టి మనం సక్సెస్ఫుల్గా చేస్తే కనుక సిటీ నుంచే మీకు ఆఫర్స్ అనేది రావచ్చు అనమాట. సో అది ఒకటి. తర్వాత ఎంఎస్ఎంఎస్సి అని మీ సేవా సెంటర్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి మీకు. ఇప్పుడు గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసే ప్రతిదానికి మనకి ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. మీ సేవ గురించి అయితే మీకు తెలుసు కదా. సో దానికి సంబంధించి మీ సేవలు కూడా మనం దీంట్లోనే ఈ మహిళా శక్తి ప్రోగ్రాంలోనే దీన్ని ఇంక్లూడ్ చేశారు. సో అండ్ అట్లాగే ఈవెంట్ మేనేజ్మెంట్. ఒకప్పుడు పెళ్లి చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, పెళ్లి చేయాలంటే ఇంటి ముందే పెళ్లి చేసేవాళ్ళు. డాడీనే వెళ్ళి దాన్ని ప్రింట్ చేయించడము, మన ఇంట్లో వాళ్ళే వెళ్ళి టెంట్ మాట్లాడడము, మన ఇంట్లో వాళ్ళే వెళ్ళి ఫుడ్కి మాట్లాడడము, ఇట్లా చాలా లెంతీ ప్రాసెస్ ఉండేది కదా. ఇప్పుడు అలా కాకుండా కంప్లీట్గా ఒక్కరే టెండర్లు ఒక్కరే తీసుకుంటారనమాట. మేనేజర్గా, ఈవెంట్ మేనేజర్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ నుంచి లైక్ బ్యూటీషియన్ కావచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కావచ్చు, టెంట్ అరేంజ్మెంట్స్, డెకరేషన్స్ అండ్ అలాగే ఫుడ్ అరేంజ్మెంట్స్, వెల్కమ్స్, ఇట్లా ఆల్ అంటే అన్ని యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక్కరే చూసుకుంటారు ఈవెంట్ మేనేజర్. ఆ ఈవెంట్ మేనేజర్ కింద వీళ్ళందరి నంబర్స్ ఉంటాయి, వీళ్ళంతా ఒక టీమ్గా ఉంటారు. అంటే ఆయన సూపర్వైజర్గా ఉంటాడు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకి
వీళ్ళు ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలన్నమాట. 31 lakhs ఉంది ప్రోగ్రామ్ చేయడం ఈ యూనిట్కి అయితే. సో మీరు ఎవరన్నా మంచి ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దీనికి మీరు ప్రపోజల్ పెట్టుకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది. మంచి అంటే మీ కింద చాలామంది వర్కర్స్ కాదు, సపోర్టివ్ ఉంటారనమాట. అంటే మనం ఇంతమంది కాకుండా ఒక్కతన్నే మనము ఈవెంట్ మేనేజర్ని కన్సల్ట్ అయితే కనుక ఈ వర్క్స్ అన్ని కూడా చేపించే బాధ్యత తానే తీసుకుంటారు, రెస్పాన్సిబిలిటీ అనేది. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత క్యాంటీన్స్. సో ఇప్పుడు మహిళల ద్వారానే ఇక్కడ కొన్ని హోటల్స్లో చూస్తుంటే ఫుడ్ అనేది కల్తీ ఉండడము, లేకపోతే పాడైపోయిన వాటి హైజీన్గా ఉండకపోవడము ఇట్లా ఉంటుంది కదా. తర్వాత రుచి లేకుండా ఉంటుంది కదా. అట్లాంటి వాటి కోసము సో మన మహిళలే అమ్మ చేతి వంటలాగా మంచి హైజీన్ పాటిస్తూ మంచి రుచికరమైన భోజనాన్ని అందించినట్టు ఉంటుంది. అలాగే ఎవరైతే ఇప్పుడు క్రౌడ్స్ ఉంటాయి కదా, ఎక్కువ క్రౌడ్ ఉండే చోట లైక్ బస్ స్టాండ్ ఏరియాస్, తర్వాత కొన్ని హాస్పిటల్స్ దగ్గర అయితే పాలు అడిగితే ఎక్కడో పోయి తీసుకొని వస్తారు. అంటే చాలా దూరం ఉంటుంది హోటల్, వాళ్ళు వెళ్ళి మళ్ళీ పేషెంట్కి తీసుకొని రావాలంటే చాలా దూరం ఉంటుంది. అదే అక్కడ క్యాంటీన్ పెడితే కనుక లైక్ అంటే టిఫిన్స్, టీస్, మిల్క్ అంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి మండల్ లెవెల్ ఆఫీసెస్ కాంప్లెక్స్లో, అలాగే తర్వాత జిల్లాలో కలెక్టరేట్ కాంప్లెక్స్లలో, ఇప్పుడు రీసెంట్గా అయితే సీఎం గారు మనకి తెలంగాణ గవర్నమెంట్ సెక్రటేరియట్లో కూడా మహిళా శక్తి క్యాంటీన్ అయితే గౌరవ మంత్రివర్యులు అయితే ఓపెన్ చేశారు. సో లైక్ దట్ మీరు కూడా ఎక్కడైతే క్రౌడింగ్ ఉంటుందో, మనకి ఎక్కువ ట్రాఫికింగ్ జనాలు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ ప్లేస్ చూస్ చేసుకొని మీరు కనుక క్యాంటీన్ పెడితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు రెస్టారెంట్స్ ఎవరు చాలా తక్కువగా అప్రోచ్ అవుతున్నారు. ఎందుకంటే ఫుడ్ మీద మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి హైజీన్గా ఉండాలి అనేసి ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి దిస్ ఈజ్ బెస్ట్ ఫర్ లేడీస్ అన్నమాట. సో అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఇదేంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది కూడా ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి ఉంది, దాన్ని మనం ప్రాసెసింగ్ చేసి కారం పొడి చేస్తున్నాము. పసుపు ఉంది, దాన్ని ప్రాసెసింగ్ చేసి పసుపు కొమ్ము నుండి ఇది చేస్తున్నాం కదా. ఇప్పుడు అలాగే బిస్కెట్స్, తర్వాత ఇట్లా లైక్ ఫుడ్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ప్రాసెసింగ్ చేసి వచ్చేటువంటి అవుట్పుట్స్ని మనము ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటాం అనమాట. అంటే మనము ఏదైతే ఇన్పుట్ వేరే ఉంటే అవుట్పుట్ ఆ ఫుడ్ను మొత్తం ప్రాసెసింగ్ చేసేస్తుంది అనమాట. ప్రాసెసింగ్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఏదైతే ఉందో అది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటారు. సో అట్లా మీరు చూసుకొని ఏముంది, ఇప్పుడు మనకు లైక్ పిండి గిర్నీలు, కారం పొడిలు, లేదంటే ఇట్లా బిస్కెట్ యూనిట్స్, బ్రెడ్ యూనిట్స్, ఇవన్నీ ఫుడ్ రిలేటెడే కదా. అంటే దాన్ని ప్రాసెసింగ్ చేసి కన్వర్ట్ చేస్తున్నారు కదా. సో అట్లా అన్నమాట. అలాగే తర్వాత కస్టమ్ హైరింగ్ సెంటర్స్ కూడా మనకి చాలా బెనిఫిట్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ ఉంటే ఆ మిషన్ ద్వారా ఎవరైతే ఉమెన్ ఉంటారో ఆ ఉమెన్ ఏరియా వాళ్ళకి కనుక మనం రెంట్కి ఇస్తే మనం మండల సమాఖ్యకి కావచ్చు దేనికైనా అది రెంట్ అనేది వస్తుంది అనమాట. ఆ ఎక్విప్మెంట్స్తోని ఆ ఎక్విప్మెంట్స్ పబ్లిక్కి ఉపయోగపడుతుంది, ఎట్ ది సేమ్ టైం మండల సమాఖ్యకి కూడా బెనిఫిట్ అవుతాయి. సో అంటే బోత్ ఆర్ బెనిఫిటెడ్ అనమాట. సో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో మీ వాళ్ళకి చేరవేయండి. ఈ చేరవేస్తే కనుక వాళ్ళు కనీసం ఒక ఆలోచన వస్తే కనుక ఫ్యామిలీ డిస్కస్ చేసుకొని మనకు ఫినాన్షియల్ సపోర్ట్ ఎలాగ ఉంది కాబట్టి మీరు మంచి యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే కనుక తప్పకుండా సక్సెస్ అవుతారు. మేబీ మహిళలేంది ఎలా అవుతుందా గ్రూప్స్ అయితే అనుకున్నారు కదా, అట్లా కాకుండా 20 years బ్యాక్. కానీ ఇప్పుడు కరోడ్పతి అవ్వడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన లక్షాధికారులం ఆల్రెడీ అయినాము. ఇప్పుడు కరోడ్పతి కావడానికి ఇంకొక 10 years లోపల చాలా చేంజెస్ అయితే మనకు వస్తాయి అనమాట. లైవ్లీహుడ్స్ అనేది మెయిన్ ఫోకస్ చేస్తున్నారు. ఓన్లీ పొదుపు కాదు, అప్పులు ఇచ్చుకోవడమే కాకుండా కంప్లీట్గా ఏదైతే ఇచ్చేటువంటి యూనిట్ ఉందో ఆ యూనిట్తోని ఆ కుటుంబం అనేది లాభదాయకపడాలి, లాభం చేకూర్చబడాలి. సో పావర్టీ నుంచి కొంచెమన్నా బయటకి రావాలి అనేది ఈ కాన్సెప్ట్. సో దీన్ని మీరు ఉపయోగించుకొని కావాల్సి ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేసి వాళ్ళని ఈ యాక్టివిటీస్ పెట్టుకోమని చెప్పండి.
సో దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే ఈ మధ్య కాలంలో లోన్ ఇన్సూరెన్స్ అని కూడా వచ్చిందనమాట. మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోన్ తీసుకుని ఏదైనా కారణం చేత అనుకోకుండా మరణించినట్లయితే ఆ రిమైనింగ్ ఆమె కట్టిన అమౌంట్ కాకుండా మిగతా అమౌంట్ కట్టడానికి చాలా కుటుంబాలు అసలు రీపేమెంట్ చేయట్లేదు అనమాట. సో దానికి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో భాగంగా చనిపోతే కనుక మిగతా రిమైనింగ్ అమౌంట్ మొత్తం గవర్నమెంటే ఆ బ్యాంకుకి పే చేస్తుంది. లైక్ దట్ అట్లనే ఇన్సూరెన్స్ కూడా ఉందన్నమాట. యాక్సిడెంట్ అయితే 10 lakhs వరకు మనకి ఇన్సూరెన్స్ ఉంది, నార్మల్ అయితే 2 lakhs వరకు మనకి ఇన్సూరెన్స్ ఉందన్నమాట. సో ఇది కూడా మనము ఖచ్చితంగా మీటింగ్స్లలో వాళ్ళకి అవేర్నెస్ అనేది కల్పించాలి అందరం కూడాను. ఇది రెస్పాన్సిబిలిటీ మనందరి పైన ఉంది కాబట్టి కనీసం వీడియో చేస్తానన్నా చూస్తారు అనే ఉద్దేశంతో మాత్రమే చేయడం జరిగింది. సో తప్పకుండా మనము మండల సమాఖ్యాస్, వివోస్, ఎస్జీ లెవెల్, గ్రౌండ్ లెవెల్ వరకు ప్రతి ఒక్క లైన్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో కన్వర్జెన్స్ అవుతూ ఈ ప్రోగ్రామ్స్ని మనం తప్పకుండా సక్సెస్ చేస్తే కనుక చాలామంది మహిళలకైతే మనం బెనిఫిట్ చేసిన వాళ్ళము అవుతాము. ఆ తర్వాత ఇప్పుడు 2024-25లో అయితే మనకు ఒక కార్యాచరణ ప్రణాళిక అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో రాష్ట్ర స్థాయిలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు, 106 స్టాల్స్తో హైదరాబాద్లో డ్వాక్రా బజార్ ఏర్పాటు, తర్వాత 2183 కుట్టు శిక్షణ కేంద్రాల ఏర్పాటు, 4 శానిటరీ ప్యాక్స్ యూనిట్స్ ఏర్పాటు, తర్వాత 25 సోలార్ పార్క్స్ ఏర్పాటు, 32 కేఫ్ మరియు క్యాంటీన్ల ఏర్పాటు, 30 వన్ స్టాప్ ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్ల ఏర్పాటు, 936 మీ సేవా కేంద్రాలు, 1500 మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజ్లు సీడ్ క్యాపిటల్ ద్వారా ఏర్పాటు. ఇలా మనకి చాలా యూనిట్స్ ఉన్నాయి కాబట్టి మీకు కావాల్సిన వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేయడం అనేది మీరు చేస్తారో చేయరో అది మీ ఇష్టం, కానీ మన పబ్లిక్ ఎవరైతే విమెన్ ఉన్నారో ఆ విమెన్స్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వాలి. సో నేనేమన్నా తప్పుగా మాట్లాడితే కనుక దయచేసి మీకు ఏమైనా అనిపిస్తే క్షమించండి. బట్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో అనేది మేకింగ్ చేశాను. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఏమీ డిజిటెక్ మహిళా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేస్తూ ఉంటాను అండ్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.